హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మా ఆఫీస్‌లో ఒక టీమ్ యాక్టివిటీ జరిగింది. ఆ రోజు మేమేమేం చేశామనేది ఈ వ్లాగ్‌లో అయితే చూపించేస్తాను. స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ అయితే మార్నింగ్ అంతా వర్క్ చేసుకొని ఆఫ్టర్‌నూన్ లంచ్ నుంచి స్టార్ట్ చేశాము. లంచ్‌లో అయితే వెజ్ తినే వాళ్ళకి వెజ్, ఇంకా నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ ఆర్డర్ చేశారు. ఆ రోజు కార్తీక సోమవారం అవ్వడం వల్ల వెజ్ బ్యాచ్‌కి వెళ్ళాల్సొచ్చింది. నాన్ వెజ్ బ్యాచ్ ఏమో ఆల్రెడీ ఫుడ్ స్టార్ట్ చేసి కుమ్మేస్తున్నారు. మేము మాత్రం వెజ్‌నే నాన్ వెజ్‌గా ఊహించుకున్నాం. ఎంత నువ్వు చూడు అంత నాకే ఏదో తేడాగా ఉందేంటి. లంచ్ అయిపోయిన వెంటనే పైకైతే వెళ్ళి మేము యాక్టివిటీస్ అయితే స్టార్ట్ చేసేసాము. ఫస్ట్ యాక్టివిటీ అయితే ఇలా పిరమిడ్ క్రియేట్ చేసి మళ్ళీ ఆ పిరమిడ్‌ని రీఅరేంజ్ చేయాలి. 1 మినిట్ టైంలో ఎవరైతే ఫస్ట్ చేస్తారో వాళ్ళే విన్నర్స్ అనమాట. అండ్ ఇదొచ్చేసేమో సెకండ్ యాక్టివిటీ. 2 స్ట్రాస్తోని కప్స్‌ని హోల్డ్ చేసి 1 ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి పెట్టాలి. అండ్ ఆ కప్స్ కూడా రివర్స్‌లో ఉన్నాయి. వాటిల్ని రివర్స్ చేసి మళ్ళీ వాటిల్ని హోల్డ్ చేసి అప్పుడు అరేంజ్ చేయాలి. ఒకే స్టాక్‌లో పెట్టాలన్నమాట కప్స్ అన్నీ తీసుకెళ్ళి. అలా ఎవరు ఎక్కువ కప్స్ పెడితే 1 మినిట్‌లో వాళ్ళే విన్నర్స్. నెక్స్ట్ వచ్చేసి ఇదేమో మా థర్డ్ గేమ్. మేము ఒక ట్రాక్ క్రియేట్ చేసాము. ఆ ట్రాక్‌లో ఒక చిన్న బాల్ పెట్టి 2 స్ట్రాస్‌తో ఆ ట్రాక్‌ని టచ్ చేయకుండా ఆ బాల్ అనేది పాస్ చేసి హోల్‌లోకి పడేయాలి. సో, అలా ఎవరైతే చేస్తారో వాళ్ళే విన్నర్స్. అబ్బో! చాలా కష్టపడి ఎన్నో సార్లు ప్రాక్టీస్ చేసి ఫైనల్‌గా నేనైతే ఓడిపోయాను. మా నెక్స్ట్ గేమ్ ఏమో మూవీ గెస్ చేయడం అనమాట. మూవీ నేమ్ ఆపోజిట్ టీమ్ చెప్తే ఈ టీంలో ఉన్నవాళ్ళు ఆ మూవీ నేమ్‌ని డ్రా చేసి చూపించాలి. గెస్ చేయాలన్నమాట. ఎవరైతే గెస్ చేస్తారో వాళ్ళకి పాయింట్స్ వస్తాయి. ఇక్కడైతే మీ గుండెని ధైర్యంగా చేసుకోండి. ఎందుకంటే మాట చూసి భయపడే ప్రమాదం అయితే ఉంది. ఈ యాక్టివిటీలో అయితే చాలా ఫన్ క్రియేట్ అయిందండి.
ఒకళ్ళు డ్రా చేస్తుంటే ఇంకొకళ్ళు గెస్ చేయడం, పక్కనేమో కమెంట్స్ చేయడం. ఈ అద్భుతమైన డ్రాయింగ్స్ని అయితే మాత్రం చూసి నవ్వకండి, నవ్వి నవ్వి పడిపోతారు. చిన్న పిల్లలైనా మాకన్నా బెటర్గా డ్రా చేస్తారేమో, మేము మాత్రం చచ్చిపోయాం మా డ్రాయింగ్స్ చూసి మేమే. ఇప్పుడైతే మూవీ నేమ్ నాకు ఇచ్చారు డ్రా చేయడానికి. మీరు అందరూ కూడా గెస్ చేసేస్తారు, అంత బాగా డ్రా చేస్తాను నేనైతే. చూసి ఆశ్చర్యపోకండి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. ఎలా ఉంది? బాగుందా? చాలా బాగుందా? అమ్మాయి అయ్యి బాబాయ్ ఆమె బాబాయ్ ఏముంది ఇందులో నీ దైత్యం తప్ప నాకేం కనపడతా లేదు. ఇప్పుడొచ్చేసి బెస్ట్ యాక్టివిటీ అని చెప్పొచ్చు. మంచిగా ఎక్సర్సైజ్ కూడా అవుతుంది ఫుల్గా అందరికీ. హెడ్, షోల్డర్స్, నీస్ అండ్ టోస్ అండ్ కప్. సో ఇట్లా రిపీట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పింది మనం ఎగ్జాక్ట్గా కాన్సన్ట్రేట్ చేసి విని ఆ కప్ని అయితే ఫైనల్గా ఎవరైతే హోల్డ్ చేస్తారో వాళ్ళే విన్నర్స్. ఒక రౌండ్ అయితే విన్ అయ్యాను, నెక్స్ట్ రౌండ్కి అయితే బయటకు వచ్చాను. గెలవటం ఓడటం అనేది ఇంపార్టెంట్ కాదు, ఫన్ క్రియేట్ అయిందా లేదా అనేది ఇంపార్టెంట్. ఇక్కడైతే ఈ యాక్టివిటీలో చాలా ఫన్ క్రియేట్ అయింది, చాలా ఎంజాయ్ చేసాం, చాలా నవ్వుకున్నాం. మీరు కనుక ఇలాంటి యాక్టివిటీస్ ప్లాన్ చేస్తే ఈ గేమ్ అయితే కంపల్సరీ ఆడండి. ఫుల్ ఫన్ క్రియేట్ అవుతుంది, చాలా బాగుంటుంది, బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి మా ఫైనల్ గేమ్. టవర్ బిల్డ్ చేయాలన్నమాట. ఐఫిల్ టవర్ లాగా, దుబాయ్ బుర్జ్ ఖలీఫా లాగా బిల్డ్ చేయాలి. మరీ అంత కాకపోయినా ఏదో చిన్న టవర్ అయితే బిల్డ్ చేద్దాం. మేమైతే ఇక్కడ కప్స్ని రివర్స్లో పెడుతూ ఒకదానిపైన ఒకటి ఎవరైతే హైయెస్ట్ టవర్ బిల్డ్ చేస్తారో వాళ్ళే విన్నర్స్ అన్నట్లు. సో ఇక్కడ నా స్ట్రాటజీ ఏంటంటే పక్క వాళ్ళది పడిపోతుంది కదా, సో మనం చిన్నది పెట్టి అయిపోదామని వెయిట్ చేస్తున్నాను. ఫైనల్గా స్ట్రాటజీ అయితే వర్కౌట్ అయ్యింది. ఇక్కడ కూడా 2 మెంబర్స్ ఆడి ఫైనల్ రౌండ్కి అయితే 4 మెంబర్స్ సెలెక్ట్ అయ్యాం. వర్కౌట్ అయ్యింది సుమి, కానీ ఒక్క రౌండ్ వరకే. మళ్ళీ ఫైనల్ రౌండ్కి వచ్చేటడికి యథాతిథి బయటకు వచ్చాను. ఇప్పుడేమో మా టీమ్మేట్ ఒక అబ్బాయి మలయాళీ, సో తన సాంగ్స్ చాలా బాగా పాడతాడు. ఒక పాట పాడమంటే నాకు తెలుగు సాంగ్స్ అయితే రావు, మలయాళం సాంగ్ అయితే పాడతాను అని చెప్పి ఒక మలయాళం సాంగ్ పాడాడు. అర్థమైనా అర్థం కాకపోయినా చప్పట్లు కొట్టాల్సిందే. ఇంకా ఫైనల్కి వచ్చేసరికి న్యాయ నిర్ణేతలు అందరు నిర్ణయించి లాస్ట్కి విన్ అయిన వాళ్ళందరికీ గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. సో ఇదండి మా ఫన్ యాక్టివిటీ అంతాను. మీ అందరికీ నచ్చింది కదా, మేము కూడా చాలా ఎంజాయ్ చేసాం. ఎన్నో ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం ఇలాంటి ఒక యాక్టివిటీ మళ్ళీ మాకు ఆఫీస్లో జరిగింది. కోవిడ్ బిఫోర్ అయితే అయ్యేది, కోవిడ్ తర్వాత ఇదే ఫస్ట్ ఇలాంటి యాక్టివిటీ. సో ముందు ఇలాంటివి ఇంకా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాము. ఈ వీడియో చూసి మీరు అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.